నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవనున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల సీజన్లో తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్యంలో ఎక్కువ ప్రాంతాలు, వాయువ్యంలో జమ్మూ కశ్మీర్ మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటున 106% వర్షపాతం నమోదైంది. ఈ మేరకు నైరుతి రుతుపవనాల సీజన్కు 2వ దశ అంచనా బులెటిన్ను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలిక సగటులో కోస్తాలు 109% వర్షపాతం నమోదు కానుంది. జూన్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత సమయం కంటే ముందుగానే కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించగా మిగిలిన ప్రాంతాలకు వచ్చే 2-3 రోజుల్లో విస్తరిస్తాయి. దీంతో ఈ ఏడాది తొలకరి ముందుగానే ప్రారంభం కానుందని నిపుణులు చెబుతున్నారు. చెట్టు మొత్తాన్ని తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇతర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తరలించిన ధాన్యం నీట మునిగింది. పలు జిల్లాలో వానాకాలం సీజన్ కోసం సిద్దం చేసుకున్న ఎరువుల బస్తాలు తడిసి ముద్దవగా లోతట్టు ప్రాంతాలు వరదమయమయ్యాయి. హైదరాబాద్లో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద ముంచెత్తిన వరద నీటిలో మునిగిన వాహనాలను కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.